IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అవును, వాస్తవం జరిగిందమ్మా. మన గారు వచ్చి బయట పెట్టారు. అక్కడ అంత స్టాక్ బియ్యం పెట్టడం కారణం ఏంటండి? మన వేల కోట్ల రూపాయలు సంబంధించిన స్టాక్ బియ్యం అక్కడ పెట్టడం దేనికి? ఎవరు పెట్టారు? అక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెట్టారు. పూర్తిగా వాళ్ళు పోలవరం నాశనం చేశారు. ఆంధ్రప్రదేశ్ రోడ్లు నిర్మించలేదు. ఎవరి కొద్దిగా వాడు దోసినంత దోసుకున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా తెలుసు. ప్రతి ఒక్క కార్యకర్త ఏ పార్టీ వాళ్ళం కానీ ఇలా పిల్లేంద్ర రామచంద్ర రెడ్డి వాడు జైల్లో ఉంటే ఇంతను పోయి పలకరించి నువ్వు చాలా మంచి బాలుడు అంటున్నాడు. ఎవరు బాలుడు? ఆయన చేసిన అరాచకాలు ఎంతమంది చంపించి ఎంత చేస్తే వీళ్ళందరూ రాష్ట్రం చేస్తే వాళ్ళు మంచోళ్ళు అంటున్నారు. ఎలాంటి మంచోళ్ళు? ఏం చేశారని మంచోళ్ళు అనాలి? ఇలా ఎవరు పట్టుకోకుండా ఎన్ని అయితే మీరు దాడి చేస్తున్నాడు. అదే దాడిలు టీడీపీ గవర్నమెంట్ జనసేన చేస్తే ఎలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది. వాడు చేయట్లా. నేరస్తులను పట్టుకుంటున్నారు, నేరస్తులను అరెస్ట్ చేపిస్తున్నారు. అది తప్పంట. ఆడొచ్చి జైల్లోకి వచ్చి అయ్యో చాలా మంచి బాలుడు అంటాడు. ఆయన పిన్నెల్లి 10 సంవత్సరాల నుంచి నానా దారుణాలు చేసి ఎంతోమంది పేదవాళ్ళ ఆస్తులు కాజేసి కోట్ల కొంది వీళ్ళంతా ఎంతమంది అండి? ఏ ఊరు చూసినా కోటేశ్వరుడు అండి. ఒక ఎమ్మెల్యే గెలిచిన వాడు ఎవడైనా సరే కోటేశ్వరుడు. ఎలా అయ్యారండి వీళ్ళంతా కోటేశ్వరులు? పార్టీ అండ చూసుకొని పార్టీతో పలికి ఆ పార్టీ అండతోని వాళ్ళంతా సైనికులు అయ్యారు. అంత సంపద ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఉసిక, మట్టి, ఈ హౌసులు కట్టడం. ఎక్కడేంటి ఈ డబ్బులని? ఎవరి డబ్బులండి అండి? పేదవాడు ఆంధ్రప్రదేశ్లో మనం ఒకటే ఆలోచించాలండి. పేదవాడికి లేని సంపద వాళ్ళకి ఎక్కడ వచ్చింది? ఒక ఎమ్మెల్యే అంటే ఏ క్యాస్ట్ అని కానివ్వండి, ఎమ్మెల్యే కానీ వాడికి 1,000 కోట్లు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి వాళ్ళకి? ఈ 5 సంవత్సరాలు ఎంత సంపాదించారు? ఇప్పుడు తండ్రులు చేసిన మనిషిని ఏం చేయాలండి? ఆ డబ్బులంతా ఎక్కడి నుంచి వస్తుంది? అంటే కేవలం మా మీద అక్రమాలు ఈ విధంగా నిందలు అనేది మోపుతున్నారు. ఈ కళ్ళకు కనపడుతున్నాయి అమ్మా. ఇప్పుడు నువ్వు ఒక విషయం కాదు, జగన్ గారు అంటాడు. తప్పు చేసేవాడు ఏమంటాడు? నేను దొంగతనం చేయాలంటాడు. దొరికి సొత్తు ఆడ పడేసి నేను చేయలేదంటాడు. చేతులు ముందుకు మాట్లాడు. చట్టం వాళ్ళ చేతులు ఉన్నంతకాలం వాళ్ళు ఆడుకున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా హోమ్ మినిస్టర్ నువ్వు శాఖిచ్చు. ఆ అమ్మాయి ఎస్టీ ఎప్పుడైనా మాట్లాడిందే ప్రెస్ మీట్ పెట్టి? ఎప్పుడైనా జనాలు సమాధానం చెప్పిందా? ఇప్పుడు అనిత అనే అమ్మాయి రోజు ప్రెస్ మీట్ పెట్టి గంజాయి, ఈ డ్రగ్స్, నీకు ఎక్కడ సంపద? ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు తీసుకొచ్చి దానిలో తిప్పి సిటీలు మొత్తం డెవలప్ చేసి ఒక్కొక్క కేసులు పెట్టి పేద పిల్లలు అనవసరంగా వాడుకొని నా చేస్తున్నారు. మీరు ఎందుకు చేస్తున్నారు? ఎన్ని సంపద మీరు సృష్టించుకోండి. ఎవరు ఎన్ని అడిగేవాళ్ళు లేరండి. ఎవరు? వాళ్ళని అడిగితే వాడిని కొట్టడం, జైల్లో పెట్టడం. ఇప్పుడు ఎవరిని పెడుతున్నారు జైల్లో? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పెట్టడం తప్ప? ఆయన వచ్చి ఓదార్చి నేను బాలుడు మంచి బాలుడు అంటే ఎలా చూద్దాం? అంటే చంద్రబాబు వేధింపు చర్యలకే ఈ విధంగా పెట్టాను అంటున్నారు. అది తప్పండి. వాడు చేసిన తప్పులకి ఓన్లీ వనిత అని అమ్మాయే పెడుతుంది. ఆయన అసలు కలగజేసుకోవట్లేదు. అది వారికి ఏం హోమ్ మినిస్టర్ శాఖ ఇచ్చి మొత్తం వాళ్ళే రెడ్లే చూసుకుంటున్నారు. అందరూ వాళ్ళే కదండి. మనకు తిరుపతి దేవస్థానం ఇక్కడ విజయవాడ అమ్మవారి గుడికి రెడ్డేవుడు లేడు. తీసుకొచ్చేవాడిని తీసుకొచ్చిండు. నందిగాం తాలూకా అమ్మవారి ప్రణంచి పూలు ఉంటే అక్కడ రెడ్డేవుడు లేడు. వాడిని తీసుకొచ్చి అక్కడ రెడ్డిని పెట్టారు. ఏంటండి ఎవరు కావాలి వీళ్ళందరూ? ఇంకా మా కులాలు లేవా? ఇంకా ఎస్టీ వాళ్ళు ఎవరు, బీసీ వాళ్ళు ఎవరు దేవస్థానం పాలించేవాళ్ళు? తెలగాలేరా? ఏంది కాపులు అంటే వాడు పవన్ కళ్యాణ్ నువ్వు రకరకాలు ఎదించి నీకు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళి ఎవరికంటే ఆయన పెళ్ళేది ఇదే. మనం మానవత్వం అన్నం తింటాను అందరం, కానీ వాళ్ళు చేసే పాపాలు అంతకంత కనిపిస్తారు. ఇప్పుడు అంటే గతంలో చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడి ఇప్పుడు దాని గురించి ప్రస్తావించడం లేదని అవును మాట్లాడుతున్నారు. దాని మీద ఆయన 5 సంవత్సరాలు చేసినప్పుడు తీసుకోలే ప్రత్యేక హోదా ఇవ్వని అన్నారు. ఇప్పుడు ఈయన 5 సంవత్సరాలు చేసినప్పుడు గురించి మాట్లాడలేదు. వాళ్ళకి కావాల్సిన నిధులు ఇచ్చారు, అవన్నీ కట్టుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు పోలవరం నాశనం చేశారు. ఆ డబ్బులంతా ఎవరు ఇస్తారమ్మా? అంటే ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి లేదు. ఇంకా ప్రత్యేక హోదా ఈ ఊరికి ఇవ్వాలి. ఏది నితీష్ కుమార్ అక్కడ ఇవ్వాలి, వాళ్ళకే ఇవ్వలేదు. ఒరిస్సా అడుగుతుండు, వాళ్ళకి ఇవ్వలేదు. మనకి కట్టిస్తారు. మనకు ఏ ఊరని వెళ్ళండి మీరు, డాబాలు కట్టుకొని మనం తీసుకునే సంపద ఎంత? ఒక టాపీ వేసి 900 తీసుకుంటుండు. ఒక పని చేసేవాడు రోజుకి 700 సంపాదిస్తుండు. అక్కడంతా బీహార్లో 300 వస్తాయి. ఎవరికి ఇవ్వాలి ప్రత్యేక హోదా? అందరూ హిందువులే, అందరూ ఇండియన్సే. ప్రత్యేక హోదా ఎవరికి ఇవ్వాలి? ఒరిస్సా వాళ్ళకి ఇవ్వాలి, బీహార్ వాళ్ళకి ఇవ్వాలి. ఆంధ్రాకి ఎందుకు ఇవ్వాలి? మీరంతా సంపద ఇంత జీతం తీసుకుంటారు, ఎవరు ప్రకటించరు. టాపీ మేసి 900 తీసుకుంటుండు, పని చేసేవాడు రోజుకి 1000 రూపాయలు సంపాదించుకుంటుండు. మనకి ప్రత్యేక హోదా అని ఎవరు కమ్యూనిస్ట్ వాళ్ళు అడుగుతారు. వాళ్ళకి ఏంటంటే పని పట్టలేదు. ఎవరు ఈ జెండా పట్టుకొని వాళ్ళ అమ్మడు తిరుగుతుంటారు. ఈ 4 రోజులు భోజనం వచ్చాయి, ఆ తర్వాత వాళ్ళకి ఏముండదు.
ఇప్పుడు చంద్రబాబు గారు తెలంగాణ సీఎం గారు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు భేటీ అనేది అవుతున్నారు దాని మీద. అవును, వాళ్ళిద్దరు గురువు శిష్యులమ్మా, వాళ్ళిద్దరు గురువు శిష్యులు. అతను ముందు టీడీపీలో ఉన్నాడు, ఇప్పుడు వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన హక్కులు కేసీఆర్ ఏం చేశాడు, మీకు నీరు సుక్కీరు నీళ్లు దొంగలు ఆంధ్ర వాళ్ళని మొత్తం దెంకపోతున్నారంటే మనం డెవలప్ చేసాం. అక్కడ వాళ్ళకి వ్యవసాయం తెలీదు, వాళ్ళకి ఏం తెలీదు, మనమే అన్నీ కట్టించి వాళ్ళకి వ్యవసాయం నేర్పి వాళ్ళకి అని చేసాం. వాడు కేసీఆర్ ఏమంటాడు, మీరు పచ్చళ్ళు పెట్టుకోండి, మీరు కర్రీ పండ్లు పెట్టుకోండి, మీరు అక్కడ అడకదెంగని అంటాడు. కానీ మనం అక్కడ ఎంతోమంది బతికి దాన్ని ఎంత డెవలప్ చేసామో మనకు తెలుసు. ఇది స్టూడియోలు కట్టాం, అక్కడ అన్ని రకాలే ఉన్నాయి మనీ. కానీ ఇప్పుడు ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారు, ఆ ట్యాక్సీ డ్రైవర్ని 2000 మంది బతుకుతున్నారు అక్కడ. వాళ్ళందరినీ పొమ్మని నిలబడుతున్నారు, మీరు దాడులు చేస్తున్నారు వాళ్ళ మీద. తెలంగాణ హైదరాబాద్లో దాడులు చేస్తుంటే హైదరాబాద్ మరి ఆ ట్యాక్సీ డ్రైవర్లు ఎక్కడ పోతారు వచ్చి? ఇప్పుడు విజయవాడ ఇరుకైన ప్రదేశం, ఇక్కడికి వచ్చి ట్యాక్సీ డ్రైవర్లు తీసుకొచ్చి ఆ ట్యాక్సీలు ఎక్కడ నడుపుకుంటారు? మనతో మనం ఆలోచించాలమ్మా ఏదైనా కానీ. ఆ ట్యాక్సీలు తీసుకొచ్చి 2000 ట్యాక్సీలు ఉన్నాయి, చాలామంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు అది. ఆ ట్యాక్సీ డ్రైవర్ల గురించి ఎవరు మాట్లాడుతున్నారా? ఆంధ్ర వాళ్ళు పోయి అక్కడ బతుకుతున్నారు, మనోడు జనాభా లేకపోతే అక్కడ తెలంగాణ వాళ్ళు కూటమి వాళ్ళు. కానీ ఇక్కడ ఎవరు దాన్ని క్వశ్చనించట్లా. ఆ ట్యాక్సీ డ్రైవర్లు అందరినీ వెళ్ళిపోమంటున్నారు. ఎందుకు వెళ్ళిపోమంటున్నారంటే ఇంకో ట్యాక్సీ తోలుకోవచ్చు. మనం చెప్పేది ఏంటంటే నేను పోతే ఈయన బతకొచ్చు, ఈయన బతకొచ్చు, తెలంగాణలో బతకొచ్చు. మరి నీకు ఆ నాగార్జున సాగర్ ఉంది, ఆ సాగర్ మాదే, హక్కులు మాయ అంటుంది. మరి పెట్టుబడి పెట్టి కట్టించింది ఎవరు? ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశాల మీద గురించి చర్చించే అవకాశం ఉందంటారా వాళ్ళకి? ఉంది, గ్యారెంటీగా ఉంది. వాళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కూర్చొని మాట్లాడుకుంటారో వాళ్ళు కూర్చొని. కానీ ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా వాళ్ళిద్దరు కూర్చొని చర్చించుకొని మనకు వాటర్ ప్రాబ్లం మనకు డెల్టా ఏరియా వస్తే మన కృష్ణా జిల్లాను తూర్పు పశ్చిమ జిల్లా గోదావరి ఇటు మన కరకట్టకాల నుంచి మొత్తం నాశనం అయిపోతున్నాయి. ఎలా పోతున్నాయి? నీళ్ళు వచ్చి ఇంట్లోకి వచ్చి తోడుకొని నన్ను అన్యాయం పోతున్నాం. మన గురించి ఎవరిని అడుగుతున్నారా? వాళ్ళకి ఏం పట్టింది? తెలంగాణ వాళ్ళకి వాళ్ళు శుభ్రంగా సంపాదించి మనం అడబెట్టవచ్చు. వాళ్ళని దర్జా కాలం వేసుకొని మా సొమ్ము మీద తీసుకున్నారు వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఎవరికి తెలియదు. ఇప్పుడు ఒక ఆయన అడిగి రిక్షా అవుతుంది, వాడేమంటో అప్పో జగన్ గారు బాగా చేసిండు అన్నాడు. ఏం చేసిండు అని నేను అడిగితే మొహం దాటేసిండు. ప్రతి మనిషి తెలుసమ్మా, ఇప్పుడు పరిస్థితి అట్లా కాదు. ప్రతి మనిషికి కూడా నెల జీవించుకుపోయింది. అతను చేసిన పాపాలని ఇన్ని ఇళ్ళు అవసరమా? ఇంత డబ్బు నాశనం చేసిండు, పోలవరం నాశనం చేసిండు, అమరావతి నాశనం చేసిండు. ఆ ఇళ్ళని చూడండి ఎట్లా ఉన్నాయి. అంటే అమరావతి మీద కూడా అప్పులు చేశారు చంద్రబాబు గారు, అవన్నీ మేమే తీర్చామని ఆదిమూల సురేష్ గారు. అసలు అతను వాళ్ళంతా రౌడీ షీట్లు అండి. ఆదిమూల సురేష్ ఏమిటి, వాడు ఎవడు నీటిపారుదల శాఖ మినిస్టర్ అంటే అమ్మటి రాంబాబు ఏంటి, శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఏంటి, వాళ్ళలో ఉన్న వాళ్ళంతా రౌడీ షీట్లు అండి. వాళ్ళంతా ఎడ్యుకేట్ కాదు, జనరల్ నాని తెలిసిన వాళ్ళు కాదు. వాడు జగను వీళ్ళంతా ఇప్పుడు జగన్ కలిశారండి 5 సంవత్సరాల్లో. ఈ 5 సంవత్సరాల్లో జగన్ ఎప్పుడైనా కలిశారు వాళ్ళందరూ? ఎప్పుడైనా కలిస్తే నా నియోజకవర్గంలో సమస్య ఇదని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పరు. వాడికి దోస్తే ఆడెవడు పెద్దిరెడ్డో, ఎవడో సాయిరెడ్డో, ఏట్లో రెడ్డో వీళ్ళు కలిసి ఇట్టా అని చెబుదు. అసలు ఎవరు కలవరు. వాళ్ళు ఏంటంటే జనరల్ అని తెలియదు వాళ్ళకి. డామినేషన్ అందరిది, పెద్దిరెడ్డి అండి మొత్తం డామినేషన్ వాళ్ళదేనండి. వాళ్ళంతా చేసే పాపాలు ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ శాపం అయిపోయింది. ఇప్పుడు అమ్మటి రాంబాబు గారు కూడా నా మీద అంటే నాకు భద్రత అనేది కల్పించండి అని అన్నారు. దాని మీద ఏమైంది ఆయన భద్రత కల్పించడానికి? ఆయన ఏం చేసిండు? పాప ఆయన తప్పు చేయలేదు కదా. ఆయన చెబుతుండగా జగన్మోహన్ రెడ్డి మా వాళ్ళంతా మా నాయకులందరూ కూడా ఉత్తమోళ్ళు, చాలా మంచివాళ్ళు, నీతిపరులు, అప్పులు చేయలేదు, తప్పులు చేయలేదు, ఎవరిని ఏడిపించాలి. మీరు ఎంతమందిని కొట్టి చంపారు? ఎంతమంది ఎస్టీని కానీ, మైనార్టీని కానీ, బీసీని కానీ ఎంతమంది మీరు దారుణంగా కొట్టి ఇది చేశారు? అంటే ప్రాణహాని ఉంది, నాకు భద్రత. ఆయన ప్రాణాన్ని ఏం లేదంటే యాశాలన్నీ వాళ్ళని ఇప్పుడు వీళ్ళు చేసేవాళ్ళైతే వాళ్ళు చేసిన దానికి ఏదైనా కేసు ఉండి కేసు పెడతారు అంతే తప్ప వాళ్ళని ఎవరు చంపేవాళ్ళు లేదు. వీళ్ళు చేసుకుంటే స్వేచ్ఛ లేదండి. హోమ్ మినిస్టర్ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో స్వేచ్ఛ ఇచ్చింది. ఏం చెబుతున్నా ఇట్లా హోమ్ మినిస్టర్కి అదివారికి హోమ్ మినిస్టర్ ఇప్పుడు హోమ్ మినిస్టర్కి ఏంటి తేడా మీరు గమనిస్తూనే ఉన్నారు. ఆ హోమ్ మినిస్టర్ పేరుకి హోమ్ మినిస్టర్ ఒక కుర్చీలాగా పెట్టారు. ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ ఏంటి? తన చేతిలో చట్టం తీసుకొని తన ఇష్టం సొంత నిర్ణయాలు తీసుకొని సొంతగా మాట్లాడుతున్నాం. ఈ డ్రగ్స్, ఈ గంజాయి ఇవన్నీ తీసేయాలి, పేదవాళ్ళు అందరూ అయిపోతున్నారని చెప్పి ఆమె చక్కగా చెబుతుంది.
సార్ ఇప్పుడు ఇసుక అనేది కూడా టన్ వచ్చేసి 88 రూపాయలకి వెళ్తారు, దాని మీద మీ అభిప్రాయం? వాళ్ళు ఎంతకి ఇచ్చినా తప్పులేదండి, కానీ అంత మాఫియా అలా చేయటం తప్పండి. ఇసుక మాఫియాలో ఎంత సంపాదించారు, మట్టి వైజాగ్ నాశనం చేశారు. అక్కడ ప్రతి మనిషికి తెలుసు అండి, ఎడ్యుకేషన్ చదువుకున్నాడు ప్రతి ఒక్కరు తెలుసు. నేను చెప్పడం కాదు, మీ ఎవరైనా సరే జగన్ వచ్చాక ఎంత నాశనం చేశాడో మొత్తం మనకి అర్థమైంది కళ్ళకి. ఇప్పుడు టీడీపీ వేత్తలు కూడా మొదలు పెట్టారు దందాలు అనేది, టీడీపీ వేత్తలు కానీ జనసేన వేత్తలు. ఇంకే అప్పుడే నెల రోజులు కూడా కాలేదు కదండి, ఇంకోళ్ళు ఎప్పుడే మొదలు పెడతారు. వచ్చాక ఒక సంవత్సరం గడిచాక వాళ్ళు కూడా తప్పు చేయొచ్చు, చేస్తే మనం చేసేది ఏం లేదు. మనమే చెంపలు వేసుకొని ఎవరిని గెలిపేయాలి ఏందని చెప్పి చేసేది ఏం లేదు. తప్పు అన్నది చేశారు వాళ్ళు, అది వాస్తవం కనపడుతుంది. చేయలేదని ఇది చేస్తే మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు కృష్ణా జిల్లా కూడా వంగవీటి రంగా గారి పేరు అది వద్దండి. రంగా పేరు అసలు రంగా ఎవరండి అసలు తీసేయండి, ఆ రంగా పేరే పెట్టకూడదు. అంటే హరినాథ జోగి అది ఆయన హరినాథ జోగి నువ్వు 170 చేయమండు పోటీ, ఎవరిని పనకలేని మొదటి 14 170 చేయమండు, అసలు మనిషి 170 చేయమండు చేస్తే సంకనాగిపోయాడు.